వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బీర సాగులో మనము బీర పంటలో ఎటువంటి ఎరువులు ఫెర్టిగేషన్ ఇవ్వాలి, ముఖ్యంగా ఎన్పికే ఎరువులు, నీటిలో కరిగే ఎన్పికే ఎరువులు ఏ విధంగా ఇవ్వాలనేది డిస్కస్ చేద్దాం. చాలామంది రైతులు అడుగుతుంటారు, 1261 ఎప్పుడు ఇవ్వాలి సార్, 13045 ఎప్పుడు ఇవ్వాలి, మెగ్నీషియం ఇవ్వాలా, మైక్రోన్యూట్రియంట్స్ ఏమి ఇవ్వాలి, హ్యూమిక్ సీవిడ్ వాడాలా, ఇటువంటి చాలామంది ఫోటోలు పెడుతుంటారు, అడుగుతుంటారు. కొందరైతే ఎరువులు ఇవ్వరు. చాలా వరకు ఒక రైతు నాకు కాల్ చేసి కూడా అడగడం జరిగింది, మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. దుక్కిలో మనకు బెడ్ల పైన యూరియా, డిఏపి, పొటాష్ అవి వేసిండట. 40 days వరకు క్రాపు పూత మొగ్గ వచ్చే వరకు కూడా కింద డ్రిప్ ఎరువులు ఏవి ఇవ్వలేదట. ఎందుకంటే ఎవరో చెప్పింది సార్, ఆ బెడ్ పైన అన్ని ఎరువులు ఇచ్చినాం కదా, అవే బలం ఉంటుందని చెప్పిండ్రు, అందుకు నేను ఇవ్వలేదు సార్, ఇప్పుడు ఏమి ఎరువులు ఇవ్వాలి అని అడగడం జరిగింది. సో అది ఎంత పొరపాటు. మనము రెండాకుల దశ వచ్చి ప్లాంటేషన్ చేసినాక మనకు మొలక వచ్చిన తర్వాత ఒక రెండాకులు అంటే దాదాపు 10 రోజుల తర్వాత నుండి బీరలో ప్రతి 3 రోజులకు ఒక 3 నుండి 5 kg ఎన్పికే ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి 40 days వరకు కూడా ఎరువులు ఇవ్వలేదు అంటే అది ఎంత పొరపాటు. అంత బాగా స్టేకింగ్ చేసి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎరువులు ఇవ్వాలి అంటే ఇంత అవగాహన లేకుండా ఉన్నారు చాలామంది రైతులు. చాలామంది రైతులకు తెలియదు ఫెర్టిగేషన్ ఎరువులు ఏ విధంగా ఇవ్వాలనేది. వీడియోస్ ఉన్నాయి, మరి చూస్తున్నారు, షాప్లో కూడా చెప్తుంటారు, అడిగితే ఎవరన్నా చుట్టుపక్కల రైతులు కూడా చెప్తుంటారు. బట్ అయినప్పటికీ చాలామంది రైతులు ఇటువంటి పొరపాట్లు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కాలేదు. అడగడం కూడా జరుగుతుంది, వీడియో చేయండి అని. జనరల్గా మనం ఏంటంటే ఎన్పికే ఫెర్టిలైజర్లు ఇస్తుంటాం కదా 3-4 రోజులకు డ్రిప్లో, అది సరిపోతాయి కదా. అంటే జనరల్గా ఎవరికైనా బీరా డ్రిప్ మల్చింగ్ స్టేకింగ్ చేసి బీరా సాగు చేసే వాళ్ళకు జనరల్గా తెలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో కూడా చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ ఒక వీడియో చేస్తే పెద్ద మనకు ఇబ్బంది ఏం లేదు, రైతులకు ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా జాగ్రత్తగా విని, కేర్ఫుల్గా విని, ఏదైనా ఉంటే రాసుకోండి. వీడియో చూసి మళ్ళీ అడగడము, ఫోన్లు చేయడం వాటిగా ఇబ్బంది, మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నాకు తెలిసిన అవగాహన, నేను చేస్తున్న ఈ అనుభవం కానీ ఇది మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా వీడియో లెంత్ అయినా పూర్తి ఇన్ఫర్మేషన్ దాదాపు 90% ఉంటుంది. ఏదైనా 10% మిస్ అయితే కింద కామెంట్ పెట్టండి. ముఖ్యంగా ఈ ఎరువులు అనేటివి కంపల్సరీగా మీరు ల్యాండ్ రెడీ చేసుకున్నప్పుడు, భూమి తయారు చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక బ్యాగు యూరియా, డిఏపి ఒక బ్యాగు, 2 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 20 కిలోల పొటాషు, తర్వాత వచ్చేసి వీలైతే మెగ్నీషియం సల్ఫేటు, హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఒక 5 kg, హ్యూమిక్ యాసిడ్ ఒక 5 నుండి 10 kg, ఇవన్నీ మిక్స్ చేసి మీరు బెడ్ల పైన వేసుకోవచ్చు. లేదు ఈ పశువుల ఎరువు వేస్తే మీరు దుక్కిలో వేస్తే బెడ్ల పైన ఇవి వేసుకోవచ్చు. లేదు అంటే మన పశువుల ఎరువు అనేది దుక్కిలో వేసుకోవచ్చు. ఈ ఎరువులు అయితే మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు బెడ్ల పైన వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఎరువులు తయారు చేసుకొని మనం జనరల్గా ప్లాంటేషన్ విత్తుతాము. 10 రోజుల తర్వాత మొలక విత్తిన ఒక 6-7 రోజులకు మనకు బయటకు వస్తుంది. ఒక రెండాకుల దశ అనేది 10 రోజుల్లో మనకు కనబడే అవకాశం ఉంటుంది బీరలో. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రెండాకుల దశ నుండే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఎరువులు అనేటివి. ఆ రెండాకుల దశలోపు 1-2 డ్రించింగ్లు చేసుకుంటే వీలైతే చేసుకోవచ్చు. గ్రోత్ లేదు అంటే ఎప్పుడు అది ఎండాకాలం కానీ లేదంటే చలికాలం గ్రోత్ లేనప్పుడు డ్రించింగ్ చేయాలి, 1 లేదా 2 డ్రించింగ్లు. ఆ డ్రించింగ్ ఏంటి అంటే 1261 హ్యూమిక్ యాసిడ్, సాఫ్ ఫంగిసైడ్. ఇది ప్రతి ఒక లీటర్ నీటిలో 2 గ్రాములు కలుపుకొని మీరు బ్యాటరీ పంపులో పోసుకొని ఒక్కొక్క మొక్కకు 80 నుండి 100 ml పడే విధంగా మీరు డ్రించింగ్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు అనుకుంటే చేసుకోకపోవచ్చు. బట్ రెండాకుల దశ వచ్చిన తర్వాత నుండి మనకు 90 రోజుల పంట బీర ప్రతి 3 నుండి 4 రోజులకు నేను ఈ చెప్పిన ఎరువులు దాదాపు 4 రోజులకు బాగుంది, మీ సాయిల్ బలంగా ఉంది, నల్ల రేగడి, గ్రోత్ బాగుంది, అంతా ఎక్సలెంట్ ఉందంటే 4-5 రోజులకు ఇవ్వచ్చు. లేదు అంటే 3 రోజుల తర్వాత 4వ రోజు, 6వ రోజు, ఇట్లా ఈ విధంగా ఇచ్చుకోవాలి. జనరల్గా అయితే నా సజెషన్ ప్రకారము ప్రతి 3 రోజులకు 4వ రోజు ఇవ్వండి, లేదు ప్రతి 5వ రోజు ఇవ్వండి. అయితే ఈ ఇవ్వడం అనేది కూడా మీరు వాడే ఎన్పికే ఎరువులు ఏ కంపెనీ, క్వాలిటీ ఏ విధంగా ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. మంచి క్వాలిటీ అయితేనేమో మీరు 4-5 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా లేదు, మామూలు మీడియం క్వాలిటీ అయితేనేమో 3 నుండి 4 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. జనరల్గా ప్రతి 4వ రోజు నేను చెప్పిన మందులు ఈ వీడియోలో చెప్పినవి ఇవ్వండి, మీకు మంచి రిజల్ట్, మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనము రెండాకుల దశ 10 రోజుల నుండి 45 days 50 days అంటే పూత వచ్చే వరకు, ఫ్లవరింగ్ ఎప్పుడైతే వస్తుందో మన పంటలో అప్పుడు 40 రోజులు అవుతుంది. ఆ పూత వచ్చే వరకు, ప్లాంటేషన్ చేసిన నుండి పూత వచ్చే వరకు మీరు ప్రతి 4వ రోజు ఈ నేను వీడియోలో చెప్పిన మందులు ఇవ్వండి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఒక 3 రోజుల తర్వాత ఫస్ట్ డోస్ అనేది 1261
1261 ఒక 3 నుండి 4 కేజీలు ఇవ్వండి. 3 to 4 kg 1261. మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు ఆగి తర్వాత 919 ఇవ్వండి. తర్వాత ఒక మళ్ళీ 3-4 రోజులు ఆగి 919 ఇవ్వండి. మళ్ళీ ఒక్కసారి మధ్యలో వీలైతే 005234 ఇవ్వండి. ఈ 3 ఎరువులు దాదాపు 005234 అనేది 40 రోజులలో ఒక 2 సార్లు ఇచ్చినా సరిపోతుంది. ఈ 919 1261 మాత్రం ప్రతి 4th డే మీరు కంపల్సరీగా 3 నుండి 4 కేజీలు ఇచ్చుకోండి. ఈ విధంగా 40 days వరకు ఈ ఎన్పికే ఎరువులు ఇవ్వండి. ఈ ఎన్పికే ఎరువులతో పాటు మధ్యలో ఒక 2 సార్ల ఎకరాన 5 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వండి. కంపల్సరీగా మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వాలి. మెగ్నీషియం అనేది ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. ఆకులలో ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి ఫోటోసింథసిస్ తయారు చేయడంలో మెగ్నీషియం పాత్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ ఒక 5 కేజీలు ఇచ్చుకోండి. కంపల్సరీగా 2 సార్లు ఇచ్చుకోండి మెగ్నీషియం సల్ఫేట్. 40 రోజుల ఇప్పుడు నేను చెప్పేది 40 రోజుల వరకు షెడ్యూల్డ్. 40 రోజుల తర్వాత మళ్ళీ 90 రోజులు కటింగ్ అయ్యే వరకు మళ్ళీ చెప్తా. అంటే దీని తర్వాత అది చెప్తా. ఇప్పుడు నేను చెప్పేది 40 రోజుల వరకు. ఈ విధంగా మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ టైంలో పెద్ద కాల్షియం నైట్రేట్ అవసరం ఉండదు. బట్ ఈ టైంలలో కంపల్సరీగా మీరు స్ప్రేలు చేస్తుంటారు కదా, మందులు స్ప్రే చేస్తుంటారు కదా, ఆ స్ప్రేలలో ఆల్టర్నేట్ ఒక స్ప్రే తర్వాత ఇంకొక స్ప్రే, ఒక స్ప్రేకు బోరాన్ కలుపుకోండి, ఒక స్ప్రేకు కలుపుకోకండి, ఇంకొక స్ప్రేకు కలుపుకోండి. ఈ విధంగా 40 days వరకు 1 నుండి 2 గ్రాములు 1 లీటర్ వాటర్కు బోరాన్ అనేది పురుగు మందులో కలిపి మీరు స్ప్రే చేసుకోండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎరువులు అనేటివి 1261 919 005234 ఇస్తుంటారు కదా, వీటిలో కంపల్సరీగా ఇచ్చినప్పుడల్లా ఒక 1/2 kg ఇచ్చినప్పుడల్లా ఒక 1/2 kg హ్యూమిక్ యాసిడ్, ఒక 1/2 kg సీవిడ్ కలుపుకోండి. 1/2 kg హ్యూమిక్ యాసిడ్, 1/2 kg సీవిడ్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్నాయి. చాలామంది రైతులు వాడుతున్నారు. మన ఫీల్డ్లో కూడా వాడడం జరుగుతుంది. దానికి సంబంధించిన నంబర్ వీడియోలో ఇస్తా. దానికి మీరు మెసేజ్ కాల్ చేసి తెప్పించుకోవచ్చు. హ్యూమిక్ యాసిడ్ 200 రూపీస్ కేజీ, సీవిడ్ 300 రూపీస్ కేజీ. సో ఇది మీరు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ 1/2 kg వాడండి. ఈ విధంగా మీరు 40 రోజుల వరకు ఈ షెడ్యూల్ పాటించండి. మెగ్నీషియము, హ్యూమిక్, సీవిడ్ 1261 919 నెక్స్ట్ అది 005230 అన్ని రకాల ఎరువులు మనం ఈ విధంగా ఇచ్చినట్లవుతుంది. అయితే దీంతో పాటు 40 రోజుల్లో స్ప్రేలలో ముఖ్యంగా న్యూట్రిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే, మనకు గ్రోత్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో ఓన్లీ గ్రోత్, న్యూట్రిషన్స్, పంట పెరగడం, దిగుబడి రావడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎరువులు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో పెస్టిసైడ్స్, ఫంగిసైడ్ స్ప్రేల గురించి ఒక వీడియో సపరేట్ చేస్తా. అయితే ఈ మధ్యలో మీరు 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్ప్రేలలో ఒక ఆల్టర్నేట్, ఒక స్ప్రే తప్ప ఒక స్ప్రేలో నానో గోల్డ్, ఒక మైక్రో న్యూట్రియంట్స్ 15 రకాల మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషక పదార్థాలు ఉన్న నానో గోల్డ్ దొరుకుతుంది. అది స్ప్రే చేసుకోండి కంపల్సరీగా. తర్వాత గ్రోత్ లేదు అనుకుంటే, లేదు ఒక స్ప్రే తప్ప ఇంకొక స్ప్రేలో బయోవిటా అంటే గ్రోత్ ప్రమోటర్స్, బయోవిటా ఒకసారి, ఇసాబియాన్ ఒకసారి, ఇవి 2 మంచి పనిచేస్తాయి. తక్కువ రేట్లో రైతుకు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి. లేదు మూడోది అంటే కప్ప అనేది కూడా దొరుకుతుంది. ఆ కప్ప గుళ్ళో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, అందులో అన్ని రకాల హార్మోన్స్, న్యూట్రిషన్స్ బాగుంటుంది కాబట్టి గ్రోత్ ప్రమోటర్గా మీకు ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి కప్ప అనేది కూడా దొరుకుతుంది. అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఏదైనా ఇసాబియన్ కానీ, బయోవిటా కానీ, కప్ప కానీ ఇటువంటి స్ప్రే చేసుకోండి. దాంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్కు నానో గోల్డ్ కింద మీరు ఇచ్చే ఎరువులు ఇవి మీరు 45 రోజుల వరకు ఇచ్చుకుంటే మీకు మంచి క్వాలిటీగా మంచి క్రాప్ అనేది రావడం జరుగుతుంది. 40-45 రోజులు ఇది ఇంతవరకు ఫెర్టిగేషన్. ఇంకేవైనా ఇందులో ఏదైనా మిస్ అయితే నేను ఆ స్క్రీన్లో ఇస్తా, లేదా కింద ఏదైనా అడిగితే కామెంట్లో కూడా చెప్పడానికి వీలుంటుంది. తర్వాత 45 రోజుల నుండి కటింగ్ స్టార్ట్ 90 రోజుల వరకు డే బై డే కటింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎరువులు అనేది చాలా అవసరం ఉంటుంది. బీరకు చాలా తక్కువ వయసు ఉన్న పంట 3 నెలల్లో క్రాప్ అయిపోతుంది కాబట్టి ప్రతి 4వ రోజు ఈ ఫెర్టిగేషన్ ఎరువులు అనేది 1 kg పెంచి 4 నుండి 5 kgలు ఇచ్చుకోండి ప్రతి 4వ రోజు. ఇప్పుడు ఈ టైంలో 40 రోజుల నుంచి కింద సేమ్ నేను చెప్పినట్టు హ్యూమిక్ యాసిడ్ కలుపుకోండి 1/2 kg, సీవిడ్ కలుపుకోండి 1/2 kg కంపల్సరీగా ఎరువులలో. అయితే పూత స్టార్ట్ అయినప్పటి నుండి 13,045 4 kgలు ఇచ్చుకోండి ప్రతి 4వ రోజు. తర్వాత 005234 13,045 తర్వాత 005234 13,045 ఈ విధంగా మార్చి ప్రతి 4 రోజులకు ఇచ్చుకోండి. మంచి పీక్ కటింగ్ రావడానికి మనకు ఒక 65-70 రోజుల ఆ ఏజ్లో మంచి పీక్ కటింగ్ వస్తుంది కదా, అప్పుడు వీలైతే 0050 ఇచ్చుకోండి. ఎకరాన 4 నుండి 5 kgలు 0050 ఇచ్చుకోండి. ఇవి ఎన్పికే ఎరువులు. దీంతోపాటు మెగ్నీషియం సల్ఫేట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కాల్షియం నైట్రేట్ కూడా. మెగ్నీషియం సల్ఫేట్ కూడా ప్రతి వారం ఒక 5 kgలు, అంటే వారం లేదా 10 రోజులు. గ్రీనిష్గా ఉంది, బాగుంది తోట అంటే
మీరు 10 రోజుల తర్వాత ఇచ్చుకోవచ్చు. లేదు అంటే 10 రోజులకు ఒకసారి 1 ఎకరాన ఒక 5 కేజీల వరకు మీరు 10 రోజులకు ఒకసారి మెగ్నీషియం సల్ఫేట్ ప్రతి 10 రోజులకు ఇచ్చుకోండి. దాంతోపాటు కాల్షియం నైట్రేట్ కంపల్సరీగా ప్రతి 10 రోజులకు ఒక 5 కేజీలు ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బోరాన్ అనేది స్ప్రే చేయడం అని చెప్పిన కదా, ఇప్పుడు కూడా మీరు బోరాన్ అనేది 1 నుండి 2 గ్రాములు స్ప్రేలలో వాడండి. తర్వాత 10 రోజులకు ఒకసారి 1 కిలో బోరాన్ అనేది కింద మీరు డ్రిప్లో ఇచ్చుకోండి. ఎందుకంటే బోరాన్ ద్వారా కాయ సైజు, కాయ క్వాలిటీ, కాయ వంకరపోకుండా ఉంటుంది. కాల్షియం వల్ల కూడా కాయ వంకరపోకుండా క్వాలిటీగా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. తర్వాత 0050 పొటాష్ వల్ల కూడా మంచి కాయ క్వాలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 13-0-45, 00-52, 34, 00-50 ఇవి మీరు కంటిన్యూగా ఇచ్చుకోండి. వీటితో 1/2 కేజీ హ్యూమిక్, 1/2 కేజీ సీవిడ్ కలుపుకోండి. దాంతోపాటు మీకు ఈ మన ఇవి ఇచ్చుకోండి. అది కాల్షియం నైట్రేటు, మెగ్నీషియం సల్ఫేటు, బోరాన్ ఇవి ఇచ్చుకోండి. ఇంకా వీలైతే మీరు ఇచ్చుకునేటప్పుడు కూడా మెగ్నీషియం కాల్షియం కలిపించుకోకండి. మెగ్నీషియం ఈ ఎన్పికే ఎరువులతో కలుపుకోండి. కాల్షియం అనేది సపరేట్ ఇచ్చుకోండి. లేదు కాల్షియం నైట్రేట్, బోరాన్ కలిపి ఇచ్చుకోండి. కాల్షియం మెగ్నీషియం మాత్రం కలుపుకోండి. కాల్షియం బోరాన్ సూపర్ కాంబినేషన్ అది ఇచ్చుకోండి. నెక్స్ట్ ఈ నానో గోల్డ్ అని మైక్రో న్యూట్రియంట్స్ కొరకు నానో గోల్డ్ అని చెప్పిన అది కూడా ఇప్పుడు కటింగ్ స్టార్ట్ అయినప్పండి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. 1 ఎకరాన 1 లీటర్ అనేది ఇచ్చుకోండి. నానో గోల్డ్ 1 ఎకరాన 1 లీటర్. తర్వాత మనకు గ్రోత్ ప్రమోటర్స్ ఇసాబియాన్, ఈ కప్ప, తర్వాత బయోవిటా ఇటువంటి ఏవైనా ఇంకా మీకు ఏమైనా మంచి గ్రోత్ ప్రమోటర్స్ ఉంటే కంపల్సరీగా ప్రతి వారం 10 రోజులకు 1 ఎకరాన కంపల్సరీగా ఆ డోసేజ్ని బట్టి స్ప్రే చేసుకోండి. కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనము ఎరువులను ప్రాపర్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇచ్చినప్పుడైతే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా పశువుల ఎరువు వేసుకోవాలి, దుక్కిలో నేను చెప్పిన ఎరువులు వేసుకోవాలి, ఎన్పికే ఫెర్టిలైజర్లు వాడాలి. వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్, నానో గోల్డ్, గ్రోత్ ప్రమోటర్సు, మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేటు, తర్వాత వచ్చేసి బోరాను, ఇవన్నీ కంపల్సరీగా లాస్ట్ వరకు వాడాలి. ఈ విధంగా వాడినప్పుడే మనకు మంచి దిగుబడి బీరలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఏదైనా నేను చెప్పని విషయాలు ఏవైనా ఉంటే కింద కామెంట్లు అడగండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ఎటువంటి వీడియోలు కావాలి, ఇంకా ఏం వీడియోలు కావాలి, బీర పైన స్ప్రే షెడ్యూల్ ఏమైనా కావాలా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలిస్తే కామెంట్లు అడగండి. సో ఇది మనకు బీరలో ఇచ్చే ఎరువుల పూర్తి వివరాలు. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.